నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలు, లివబిలిటీ గురించి మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోండి. సరే, మరి మొదలు పెడదామా? సరే, ముందుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ రైడ్స్ విషయం చూద్దాం. సస్పెండ్ అయిన హెచ్ఎండిఏ ఆఫీసర్ శివ బాలకృష్ణకి లింక్ ఉన్న మనీ లాండరింగ్ కేసులో 3 ఇన్ఫ్రా కంపెనీలపై శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారిజాన్ స్పేసెస్, ఇంకా ఉదయ్ ఎస్ఎస్వి ప్రాజెక్ట్స్, వీటిపై ఈడీ సోదాలు చేసింది. లక్డీకా పూల్, కొండాపూర్ లాంటి చోట్ల. కరెక్ట్. దాదాపు 200 కోట్ల అక్రమాస్తుల వ్యవహారంతో వీటికి సంబంధం ఉండొచ్చని వాళ్ళ అనుమానం అన్నమాట. 200 కోట్ల పెద్ద మొత్తమే. అవును. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఈడీ ఎంక్వైరీకి బేసిస్ అంతకుముందు ఏసీబీ చేసిన దర్యాప్తు. యాంటీ కరప్షన్ బ్యూరోనా? ఎస్. శివ బాలకృష్ణ వాళ్ళ రిలేటివ్స్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ కేసు పెట్టింది. ఇప్పుడు ఈడీ ఏమో బినామీ ట్రాన్సాక్షన్స్ జరిగాయా, రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసం క్విడ్ ప్రోకో ఏమైనా ఉందా అంటే లంచాలు లాంటివి అన్నమాట. ఆ యాంగిల్లో చూస్తున్నారు. అంటే పారదర్శకత లోపిస్తోందనే కదా దీని అర్థం? ఖచ్చితంగా. ఇలాంటివి జరిగినప్పుడు రెగ్యులేటరీ సిస్టమ్స్ మీద, ట్రాన్స్పరెన్సీ మీద డౌట్స్ వస్తాయి కదా. విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందిలేండి. సరే, ఇదిలా ఉంటే నగరానికి ఒక మంచి వార్త. మీరాలం చెరువుపై ఒక ఐకానిక్ కేబుల్ బ్రిడ్జికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. అవును. 430 కోట్లు అనుకుంటా బడ్జెట్. అవును, 430 కోట్లు, 2.5 కిలోమీటర్ల పొడవు, చింతల్మెట్ను శాస్త్రీపురం దగ్గర బెంగళూరు హైవేతో కలుపుతుంది. అంటే ఇది జూ పార్క్ తో కలిపి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ గా కూడా డెవలప్ చేస్తారేమో. అవును, అదే ప్లాన్. ఇది నిజంగా మంచి ప్రాజెక్ట్. చింతల్మెట్, కిషన్ బాగ్, అత్తాపూర్ ఆ చుట్టుపక్కల వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాళ్ళకి టైం బాగా కలిసి వస్తుంది. అంటే ఆటోమేటిక్ గా అక్కడ రియల్ ఎస్టేట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? చాలా వరకు ఉండొచ్చు. కనెక్టివిటీ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది కదా. అయితే ఒక కండిషన్ పెట్టారు. ఐఐటి హైదరాబాద్, జేఎన్టీయూ, ఎన్ఐటి వరంగల్ వీళ్ళ టెక్నికల్ అప్రూవల్ తర్వాతే పనులు స్టార్ట్ చేస్తారట. ఓకే, క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తున్నారన్నమాట అనిపిస్తోంది. ఇక పరిపాలనా పరంగా ఓ పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తోంది జీహెచ్ఎంసీ విస్తరణ, విభజన గురించి. అవును. ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తారా, లేక హైదరాబాద్ సికింద్రాబాద్ అని 2 లేక 3 కార్పొరేషన్ల, పోలీస్ కమిషనరేట్ల లాగా? ఏ క్లారిటీ లేదు కదా. బెంగళూరులో 5 కార్పొరేషన్లను కలిపారని ఇక్కడ కూడా ఆ డిస్కషన్ మళ్ళీ మొదలైంది. దీంతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది చూడండి. ఒకవేళ చుట్టుపక్కల 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలిపితే ఏరియా దాదాపు 650 నుంచి 2100 స్క్వేర్ కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు పైనే. అబ్బో, చాలా పెద్దదవుతుంది. అవును. అప్పుడు అడ్మినిస్ట్రేషన్, జోనింగ్ రూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, ట్యాక్స్ కలెక్షన్ ఇవన్నీ చాలా కాంప్లెక్స్ అవుతాయి. మరి ఎప్పుడు తేలుతుంది ఇది? ప్రస్తుత జీహెచ్ఎంసీ కౌన్సిల్ టర్మ్ ఫిబ్రవరి 2026లో ముగుస్తుంది. బహుశా ఆ తర్వాతే దీనిపై ఒక క్లియర్ డెసిషన్ తీసుకోవచ్చు గవర్నమెంట్. అప్పటిదాకా ఈ సందిగ్ధత కంటిన్యూ అవ్వచ్చు. సరే, ఇక చివరగా పాత బస్తీ డెవలప్మెంట్ కి కీలకమనుకున్న ఒక ప్రాజెక్ట్ మలక్పేట ఐటీ టవర్, హైటెక్ న్యూక్లియస్. అవును, దాని పరిస్థితి ఏంటి? పనులు మొదలై ఆగిపోయాయా? అదే జరిగింది. అక్టోబర్ 2023లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇచ్చారు. 10 ఎకరాలు, 1000 కోట్లు, 50,000 ఉద్యోగాలు అని. 50,000 ఉద్యోగాల పాత బస్తీ యువతకు పెద్ద బూస్ట్ అయ్యేది. ఖచ్చితంగా. కానీ ఇక్కడే అసలు విషయం. గవర్నమెంట్ మారింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయ్యో, ఎందుకు? ప్రభుత్వాలు మారినప్పుడు ఇలా ప్రాజెక్టుల ప్రాధాన్యతలు మారడం, కొన్ని ఆగిపోవడం సహజమే అనుకోండి. కానీ ఇలాంటివి ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తాయి. ఆ ప్రాంతం డెవలప్మెంట్ కూడా వెనక్కి వెళ్తుంది కదా. అవును. ఆ ప్రాంత ప్రజలు కూడా డిసప్పాయింట్ అవుతారు. లోకల్ ఎమ్మెల్యే ఏమో సెప్టెంబర్ కల్లా మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తామంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే దాని ఫ్యూచర్ అన్సర్టైన్ గానే ఉంది. చూశారు కదా, ఒకవైపు ఏమో ఈడీ దాడులు, ఇంకోవైపు ఏమో కొత్త బ్రిడ్జ్ లాంటి ప్రాజెక్టులు, మరోవైపు జీహెచ్ఎంసీ లాంటి అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ పై కన్ఫ్యూజన్, ఆగిపోయిన ఐటీ టవర్స్, ఇవన్నీ ఒకేసారి హైదరాబాద్ లో జరుగుతున్నాయి. సో వీటన్నిటిని కలిపి చూస్తే ఏం అర్థం చేసుకోవాలి మనం? దీన్ని కొంచెం బ్రాడర్ గా చూస్తే కొన్ని విషయాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. రెగ్యులేటరీ సిస్టమ్స్ లో ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. అలాగే లాంగ్ టర్మ్ విజన్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఉండాలి. అంతేకాదు, పాలసీల్లో ఒక స్థిరత్వం ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. క్లియర్ గా స్థిరంగా ఉండే అడ్మినిస్ట్రేటివ్ పాలసీలు ఇవి ఉంటేనే నగరం నిలకడగా అభివృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా హెల్తీగా ఉంటుంది. వీటిలో ఎక్కడ తేడా వచ్చినా అది గ్రోత్ మీద, ఇన్వెస్టర్ల నమ్మకం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఈ మారుతున్న పరిస్థితులు, ఈ అనిశ్చితుల మధ్య హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు తమ స్ట్రాటజీస్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, వేటికి ప్రయారిటీ ఇవ్వాలి అని ఆలోచించాల్సిన టైం వచ్చిందనమాట. అవును, ఖచ్చితంగా. ఈ ఆలోచనతోనే ఇవాల్టి విశ్లేషణను ముగిద్దాం.